ఖైదీలో పోలీస్ స్టేషన్ సీన్లో ఆయన సంతకం పెట్టు అంటుంటే ఏమన్నాడు జస్ట్ నో ఇట్లా అని వాడిని కొట్టడానికి వస్తే ఆ ఫైట్ గుర్తుంది ఎట్లా కొట్టాడు పట్టుకుని క్రిష్ అని కొట్టి తర్వాత ఇటు నుంచి ఒకటి వస్తే క్రిష్ అని ఇట్లా అని చేసి ఇలా కెమెరా వైపు చూస్తాడు. అస్సలు ఎలా ఉంటది మ్యాన్ అది. ఇంకా గ్యాంగ్ లీడర్ మొదలైన తర్వాత నేను ఒక్కడే కాదు, థియేటర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తుంటారు డైలాగ్. సినిమా చూడలేము ఆ రోజు. ఆ వైబ్ ఆయన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయాలి. అసలు ఏం మాట్లాడుతున్నాడు, స్టెప్ వచ్చిందా అంతే అందరు లేస్తారు. బయట నుంచి ఇట్లా ఏమన్నా అంటే ఇట్లా బయట నుంచి కెమెరా పెట్టామంటే థియేటర్ ఇట్లా ఊగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది బ్రో. అంటే వైబ్ అట్లా ఉంటుంది. అంత మంది డైలాగులు చెప్పేస్తుంటారు, డాన్స్లు వేసేస్తుంటారు అక్కడే. ఇంకా ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద అట్లా గ్యాంగ్ లీడర్ ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎనర్జీ ఎలా ఉంటుందంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. అందుకే థియేటర్కి ఆడియన్స్ వచ్చిన తర్వాత నిన్ను బయటకు పోలేడు ఆయన. నిన్ను కూర్చోబెట్టాడంటే డైలాగ్తోనో, ఎక్స్ప్రెషన్తోనో, కళ్ళతోనో, పళ్ళతోనో, పాటతోనో, డాన్స్తోనో, ఫైట్తోనో ఏదో ఒకటి మెస్మరైజ్ చేయాల్సిందే నిన్ను. నువ్వు చిరంజీవి ఫ్యాన్ కాకుండా పోలేవు చిరంజీవి సినిమా చూసాక. వీవ్ సీన్ యూ అన్న ఇన్ వాట్ యూ సే. మన నిరుద్యోగ నటులు కానీ చాలా ఏమంటారు ఆస్పెక్ట్స్లో చాలా సినిమాల్లో రీసెంట్గా ఈ రాజు యాదవ్లో. బట్ మెయిన్ ముందు మాట్లాడినట్టే నాకు చాలా ఇంట్రెస్ట్ క్యాచ్ చేసింది యువర్ లవ్ ఫర్ చిరంజీవి. సో అండ్ ఎనీవేస్ వీఆర్ హ్యావింగ్ అవర్ మెగాస్టార్స్ బర్త్డే కాబట్టి వీ థాట్ ఇట్లా వీ డూ దిస్ కాన్వర్సేషన్ అన్నట్టు. సో అలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ థియేటర్స్ అది చూద్దాం. లైక్ హౌ డిడ్ ఇట్ స్టార్ట్? థియేటర్స్కి వెళ్ళడం చిన్నప్పుడు పేరెంట్స్ తోటి కానీ ఇంట్లో అట్మాస్ఫియర్ ఉండేదా సినిమాకి వెళ్ళచ్చు? సినిమాలకి బాగా వెళ్ళేవాళ్ళం ఇంట్లో. అంటే అమ్మ నాన్న థియేటర్ యాక్టర్. ఓకే. సో పౌరాణికాలు బాగా చేసేవాడు ఆయన. ఓకే ఓకే. ఊర్లో అంటే మాది బుచ్చిరెడ్డిపాలెం అని నెల్లూరు దగ్గర ఒక చిన్న మండలం కంటే తక్కువ లాంటి ఊరు. బట్ బుచ్చిరెడ్డిపాలెం ఇస్ మండల్ లెవెల్ ప్రాపర్. సో బుచ్చిరెడ్డిపాలెం అనే ఊరు నెల్లూరు పక్కన ఒక 16 కిలోమీటర్ దూరంలో. మా ఊర్లో ఒక 6 థియేటర్లు ఉండేవి. 6 థియేటర్లు మా ఊర్లో. అంటే దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఫోన్ ఎట్లా చేతిలో ఉంటుందో సినిమా కూడా అంతే. అంటే అంత ఓన్ చేసేసుకుంటారు. డైలాగ్స్ కానీ మనుషులు కూడా మామూలుగా ఫ్రెండ్స్ మామూలుగా మాట్లాడుకోరు. జోకులు అంటే డైలాగ్ నేను నువ్వు డైలాగ్ వేస్తావు అట్లా మన స్లాంగ్ లో మనం దాన్ని చేసుకుంటూ అట్లా ఉంటుంది అనమాట. అంటే చిన్నప్పటి నుంచి నేను ఇది బాగా అబ్జర్వ్ చేశాను. ఊర్లో మా ఇంటి చుట్టుపక్కల చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ త్రూనే నాకు కొంచెం ఎక్కువ చిరంజీవి తెలిసింది. ఓకే. సో చిరంజీవి అనే కాకుండా వేరే సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం. విపరీతంగా సినిమాలకు వెళ్ళడం కామన్. సో ఫస్ట్ కిక్ ఏంటంటే మహాశివరాత్రి వచ్చినప్పుడు 4 సినిమాలు వేసేవాళ్ళు రాత్రి జాగారం. సో మా ఇంటి పక్కన వాళ్ళతో నేను అలా వెళ్ళిపోయేవాడిని చిన్నప్పటి నుంచి. చిన్న కుటుంబం, ఎక్కడైనా ఉండేవాళ్ళం, అట్లా వెళ్ళేవాళ్ళం. 4 సినిమాలు చూసేవాళ్ళం. అలా ఒకేసారి 4 సినిమాలు ఒక నైట్ అంతా. అంటే జనాలు అక్కడే పడుకుని నిద్రపోయే వాళ్ళు ఉంటారు, సినిమా చూస్తూ తాగొచ్చి ఉంటారు, బీడీలు అక్కడే కాల్చేస్తుంటారు, పొట్లాలు వేసేసుకొని మాస్ థియేటర్ ఎగ్దమ్ కట్టు పెట్టేసుకుంటుంటారు. ఇలా ఏదో జరుగుతుంటాయి. అది చిన్నప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ ఆ టైంకే నాకు అది చాలా ఓవర్వెల్లింగ్ అనిపించింది. అసలు ఏంట్రా నాయన వరల్డ్ అని. సో అట్లా సినిమా థియేటర్కి వెళ్ళడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంట్లో వాళ్ళు కూడా వీక్లీ థ్రైస్, మంత్లీ థ్రైస్ అట్లా ఏదో ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళు, థ్రైస్ అలా. సో అమ్మ నాన్నతో కలిసి చాలా సినిమాలకు వెళ్ళా. అలాగే చూడాలని ఉంది వాళ్ళతో చూసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్. మా నాన్న బయటకు వచ్చి చూడాలని చూసి క్రాక్ ఉన్నట్టుంది వాడికి. కూడా ఏదో ఊరికే సామాన్యుడిగా అరుస్తా ఉన్నాడు వాడా. గట్టి చిరంజీవి కొడితే ఎక్కడ పడ్డాడు. అది ఇట్లా మా నాన్న చెప్తుంటే భలే అనిపించింది నాకు. అంటే అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. అమ్మ నాన్నతో వెళ్ళిన సినిమాల్లో చూడాలని ఉంది ఎస్పెషల్లీ. ఇంకా పాటలు అవన్నీ వేరే లెవెల్ కదా. సో అలా చిన్నప్పటి నుంచి థియేటర్కి వెళ్ళడం, థియేటర్లో సినిమా చూడడం చాలా ఇంట్రెస్ట్. ఇంకా చిరంజీవి విషయానికి వస్తే చిరంజీవి అనే పేరుతోనే ఫ్యాన్ బ్రో.
అంటే చిరంజీవి ఎవరో ఏంటో కూడా తెలీదు. ఓకే. అంటే వెన్ యూఆర్ 2-3 years or 4 years ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే చిరంజీవి పేరు అట్లా వినపడేది. చిరంజీవి సినిమా వచ్చింది, చిరంజీవి ఫైట్ ఎలా ఉంది, చిరంజీవి సినిమా 100 రోజులు ఆడింది, చిరంజీవి సినిమా 200 రోజులు ఆడింది. చిరంజీవి ఆ సినిమాలో. ఇంకోటి ఏంటంటే ఊర్లో ఇప్పుడు చిరంజీవి అని అందరూ అనరు, చిరంజీవి అంటారు ఊర్లలో. చిరంజీవి అంటారు కొంతమంది. చిరంజీవి సినిమా అవతల పడ్డారు ఇట్లా. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఆ స్లాంగ్ అదంతా చాలా క్రేజీగా అనిపించేది. అండ్ ఆ పేరు అట్లా వినపడేది, ఆయన వైబ్. సో మెల్లిగా మాకు టీవీ కూడా ఉండేది కాదు చిన్నప్పుడు, మాది చిన్న ఇల్లు, టీవీ కూడా ఉండేది కాదు. మా ఇంటి ఎదురుగా వెంకయ్య అని ఒక సార్ వాళ్ళు ఉండేవాళ్ళు, అన్న అని పిలిచేవాడిని నేను. ఆయన చిరంజీవి సినిమా వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నేను గ్రౌండ్లో ఆడుకుంటుంటే, రే రమేష్ చిరంజీవి సినిమా వస్తుంది అని చెప్పేవాడు. నేను తొందరగా గేమ్ ఫినిష్ చేసుకొని క్రికెట్, చిన్నప్పటి నుంచి క్రికెట్, చెస్, చిరంజీవి ఈ 3 మనకి లైఫ్. సో వచ్చేసేవాడు అనమాట టైంకి. అసలు సినిమా సండే ఈ సినిమా వస్తుంది అంటే వారం రోజుల నుంచి ప్రిపరేషన్ తెలుసా, ఎప్పుడు సండే వచ్చేస్తుంది ఆ టైంకి సినిమా చూడాలి అని. అలా చిరంజీవి సినిమాలు చిన్నప్పటి నుంచి టీవీలో చూడడం, ఇలా అక్కడ ఆ టీవీలో చూడడం, వెంకయ్య వెంకన్న వాళ్ళ ఇంట్లో టీవీలో చూడడం, ఇంకా ఊర్లో థియేటర్కి వెళ్ళడం, ఈ శివరాత్రి సినిమాలు, ఇలా చిరంజీవి 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 తెలియకుండానే. ఎందుకంటే ఎస్పెషలీ చిరంజీవి ఇప్పుడు 6 అడుగుల ఆజాన్ బావుడు కాదు, చక్కటి ముక్కు, అందమైన ఒక శ్రీరామచంద్రమూర్తి లాగా ఉండాలి, ఇలాగ ఏం కాదు కదా. పక్కింటి కుర్రాళ్ళలాగా ఉంటాడు మామూలు. మన మనిషి, మా నాన్నగారు, మా బాబాయ్, మా మామయ్య, వీళ్ళు కూడా అలాగే ఉంటారు. అలాంటి వ్యక్తి అలాంటి పాత్రలు చేస్తూ దాంట్లో ఎంత హీరోయిజం క్రియేట్ చేస్తాడంటే, స్టైల్, అతను తిరిగిన, అది చూసిన, ఏమన్నా డైలాగ్ చెప్పిన, ఒక ఫైట్ చేసిన, ఒక డాన్స్ చేసిన, దాని మూమెంట్, అదంతా ఒక సామాన్య మానవుడిని హీరో చేసినంత ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంకో పాయింట్ అంటే మేము అది అబ్జర్వ్ చేయలేదు, వచ్చేసరికి చిరంజీవి గారు నార్మలైజ్ చేశారు ఆల్రెడీ ఇట్లా డాన్స్ చేయడం. చిరంజీవి అనే ఫినామినన్ రెగ్యులర్ హీరో నార్మలైజ్ ఏం చేయలేదు ఆయన. అంటే ఆయన అంటే కాదు, అంటే డాన్స్ అంటే ఒకలాగా డాన్స్ చేసే వాళ్ళు హీరోస్ అంతా. ఈయన వచ్చి ఆయన ఒక గ్రేస్ చేయడం కానీ, డిఫరెంట్ గా డాన్స్ చేయడం కానీ, అలా అది ఆయన తెచ్చేసారు ఆల్రెడీ. సో మాకు ఇది నార్మల్, ఇది చూసాం ఆల్రెడీ. అప్పట్లో ఉండే వాళ్ళకి ఒక చేంజ్ ఉండి ఉంటుంది చిరంజీవి అనే ఫినామినన్ అనేది. సో నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ సెట్ అపార్ట్ చిరంజీవి ఫ్రమ్ అదర్ హీరోస్? జనరల్గా మీరు విన్నది, మీరు అబ్జర్వ్ చేసింది అప్పటి టైంలో. అంటే అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు రామారావు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, అది ముందు తరం వాళ్ళకి కదా. మాకు అంటే నా జనరేషన్ కూడా చిరంజీవి అప్పటికే సూపర్ స్టార్. నేను పుట్టక ముందే చిరంజీవి మెగాస్టార్. అంత మనకు అసలు ఏమి చిరంజీవి గారి గురించి అంత గొప్పగా ఏం తెలియదు ఫస్ట్. ఓకే. కాలక్రమేణా తెలిసిందంటే ఆయన వైబ్ అట్లా ఉండేది మా ఊర్లో కానీ, మా చుట్టుపక్కల కానీ, ఆంధ్రాలో కానీ, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు. సో అప్పుడు ఏంటంటే మాకు వేరే హీరోలతో సంబంధం లేదు బ్రో. వన్స్ అంటే చిరంజీవి గారి మీద ఉన్న విపరీతమైన అభిమానంతో ఏంటంటే వేరే సినిమాలు ఏవైతే వస్తున్నాయో అవి ఫ్లాప్ అయిపోవాలి. ఇప్పుడు సమరసింహారెడ్డి రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అయిపోవాలని కోరుకున్నాను నేను. ఆడుకోరు చిరంజీవి ఫ్యాన్, అది ఫ్లాప్ అయిపోవాలని కోరుకున్నా. అంటే బాలకృష్ణ గారి మీద కోపం కాదు, చిరంజీవి గారి మీద అభిమానం. ఆ సినిమా ఫ్లాప్ అయిపోవాలని. సమరసింహారెడ్డి అంటే మా ఊర్లో ఎట్లా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడో 150 రోజులకో 200 రోజులకో అప్పుడు మా ఊరికి వచ్చేది అనమాట. అప్పుడు రిలీజ్ లాగా మాకు అప్పుడు సిటీలన్నీ దాటుకొని అది 100 రోజులు ఆడద్దా, 365 రోజులు ఆడద్దా, అన్ని అయిపోయిన తర్వాత మా ఊరికి వస్తుంది. అప్పుడు మాకు రిలీజ్ లాగా అంతే. అది మేము ముందు చూడలేము. చిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. కొంచెం 7th 8th క్లాస్కి వచ్చిన తర్వాత సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయి, తర్వాత ఇక్కడికి వస్తాయని తెలిసింది తప్ప మాకు తెలియదు. అట్లా సమరసింహారెడ్డికి ఏదో సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడో వచ్చింది మాకు. వెళ్తే ఊర్లో నాజ్ థియేటర్, ఓకే, బాల్కనీ ఉంటుంది. బాల్కనీ పైన, బాల్కనీ అంటే బేసిక్ బాల్కనీ అన్న, కుర్చీలు ఏముండవు. ఈ పట్ట కుర్చీలు ఉంటాయి కదా, మడిచి వేసుకునేవి, ఇనప కుర్చీలు ఉంటాయి కదా. ఆ ఇనప కుర్చీలు ఒక 20-30 ఆడ పెట్టి ఉంటాయి. అది వేసుకుని కూర్చొని చూడడమే. దాని వెనక ఇలా పొడవుగా ఉన్న బెంచ్లు వేసేవాడు. వెళ్ళేసరికి సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. వెళ్ళేసరికి పైకి ప్లేస్ లేదు బ్రో.
ప్యాక్డ్ అసలు. ఇంకా వెళ్ళి ఇలా ఒక్క కాలు మీద జీవరాశి నా ఫ్రెండ్, ఆడు పిచ్చ బాలకృష్ణ ఫ్యాన్. ఓకే, ఆడిలో కొంచెం లావుగా ఉంటాడు, మంచి మాటగారి. ఆడి మీద ఇట్లా చేసుకొని ఎక్కడో వాడికి కొంచెం ఇట్లా అతుక్కొని, వాడు ఇంత ఉంటాడు కాబట్టి వాడు ఇట్లుంటే ఆడి మీద చేసుకుని ఒక ఒంటికాలతో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి కళ్ళనీళ్ళు వచ్చేసాయి. ఇది ఎంత పెద్ద హిట్ అంటే జనాలు వైబ్ మామూలుగా లేదు. అంటే నేను అట్లాంటి ఎక్స్పీరియన్స్లు చూసా చిన్నప్పుడు. సమరసింహారెడ్డి కానీ, అన్నయ్య కానీ, చిరంజీవి గారిది, చాలా సినిమాలు చిరంజీవి గారివి అలా. సో అప్పుడు పక్క హీరోల గురించి బేసిక్గా పట్టించుకునే వాళ్ళం కదా, వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయిపోవాలని కోరుకునేవాడిని నేనైతే. 5th 6th చిరంజీవి హిట్ అవ్వాలి అంతే బ్రో. మీరు నమ్మరు కానీ చిరంజీవి పోస్టర్లతో ఇల్లు నిండిపోయింది బ్రో. ఇల్లు పేపర్ దొరికితే నీట్గా కట్ చేసేయడం, గమ్మేసేయడం, అతికిచ్చేయడం. అంటే నాకు ఈ స్టేషనరీ వర్క్ అంతా స్కూల్లో కొనేది ఏదైతే ఉంటుందో ఆ స్టేషనరీ వర్క్ స్కూల్కి సంబంధించి ఏం వాడను నేను. అన్ని చిరంజీవి కట్ చేయడానికి పుస్తకాల్లో రాయడం ఆడ ఒకటి అంతే. నేను ఏం చేసాను తెలుసా, పుస్తకం ఒక డైరీ లాంటివి తీసుకున్నాను, కట్ చేసి అక్కడ చిరంజీవి గారి పోస్టర్ అంటించి ఆ సినిమాలో ఫేమస్ డైలాగ్ రాసేవాడిని. అది ఇట్లా చూసి నేను చదివేవాడు అనమాట. ఆ డైలాగ్ నేను చదివేవాడిని. అలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఒకసారి చాలా మంది దగ్గర విన్నా, చిరంజీవి అంటే నాకు ఇట్లా అన్నలాగా, ఇట్లా ఒక బ్రదర్ లాగా అలా ఇష్టం. చిరంజీవి అంటే నాకు మాస్ హీరో, ఆ డాన్స్ ఉండాలి, డైలాగ్ డెలివరీ అవన్నీ ఉండాలి. సో హౌ డూ లైక్ చిరంజీవి? మీకు ఇట్లా పర్టికులర్ ప్రిఫరెన్స్ అని ఏముందా? నాకు చిరంజీవి ఉంటే చాలు బ్రో, అంతే. నాకు ఇట్లా ప్రిఫరెన్స్ ఏం లేదు. ఆయన అంటే ఆయన గొప్పతనం ఏంటో చెప్తా. ఎందుకు ప్రతి ఒక్కరికి ఆయన అంటే ఇష్టం. ఇప్పుడు వేరే హీరోల్ని తక్కువ చేసో లేకపోతే ఎక్కువ చేసో చెప్పడానికి కాదు. ఇప్పుడు సినిమా ఉందనుకో, ఆ సినిమాలో సినిమా స్టార్ట్ అవుతుంది, ఒక కథ జరుగుతూ ఉంటుంది, స్వయం కృషి, వాట్ ఎవర్ ఎనీ ఫిల్మ్, ఒక సినిమా జరుగుతుంటుంది, ఓ పాట వస్తుంది, ఆ పాట వాళ్ళు డాన్స్ చేస్తారు. సో ఆ టైంలో జనరల్గా ఏం చేస్తారంటే థియేటర్లో ఉన్నోళ్ళు, వేరే పనులు చేసుకొచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో అదొక గ్యాప్ అనమాట. వాళ్ళకి ఒక సాంగ్ వస్తే ఒక గ్యాప్ వచ్చినట్టు బయటకు వెళ్ళి సిగరెట్, చుట్టో, బీడియో కాల్చుకోవడం, కూల్ డ్రింక్ తెచ్చుకోవడమో, ఏదో చిప్స్ తెచ్చుకోవడమో, ఏదో తెచ్చుకొని వచ్చేవాళ్ళు. అదొక బ్రేక్ టైం లాగా ఉండేది. ఇంకా సూపర్ హిట్ సాంగ్స్ అయితే ముందే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాంగ్స్ అయితే అది ఎంజాయ్ చేస్తారు. బాగాలేనివి ఏంటంటే అట్లా బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సినిమా స్టార్ట్ అవుతుంది, ఆయన ఇంట్రడక్షన్ కోసం ఇట్లా వెయిట్ చేస్తుంటాం, ఫుల్ వెయిట్ చేస్తుంటాం, పేపర్లన్నీ ఇట్లా తీసి వెయిట్ చేస్తుంటాం అనమాట. ఇంకా ఆయన వచ్చాడా, వేసామా అరిచామా, ఈ లోపల ఒక ఫైట్ పాట వస్తుంది. పాట రాగానే నిన్ను బయటకు పోనీడు కదా ఆయన మూమెంట్స్ తో. ఆయన ఎంత ఫాస్ట్ వేసేవాడు డాన్స్, క్యాప్టివేటింగ్ అసలు. ఇట్లా ఫాస్ట్ వేసేవాడు అనుకుంటున్నావు అసలు. ఫస్ట్ 20-25 ఫిల్మ్స్ లో అయితే గెస్ట్ రోల్స్, కొన్ని విలన్ రోల్స్ అవి చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచి బాగా ఈ డాన్స్ ఇంట్రెస్ట్. సావిత్రి గారి గురించి కూడా ఒకసారి చెప్పాడు, ఎప్పుడు టేబుల్ కార్డర్ పట్టుకొని తిరుగుతుండేవాడు. డాన్స్ వేసే అంటే టేబుల్ కార్డ్ ఆన్ చేసి ఫుల్ డాన్స్ వేసేసాడంట. అలా చాలా మంది డైరెక్టర్లు చిరంజీవి కళ్ళు, చిరంజీవి డాన్స్ కి ఫుల్ ఫిదా అయిపోయి గెస్ట్ రోల్ అయినా సరే చిరంజీవి ఇంట్రడక్షన్ లేకపోతే చిరంజీవిని చూపించినప్పుడు డాన్స్ తో మొదలు పెట్టేవాళ్ళం. తయారమ్మ బంగారయ్య ఉంటుంది, దాంట్లో క్లైమాక్స్ లో ఒక గెస్ట్ రోల్ ఉంటుంది. క్లైమాక్స్ వరకు రాడు, చాలా రోజుల తర్వాత చూసారు రీసెంట్ గానే, ఒక 2 years ముందు ఆ సినిమా. మీ పాడ్కాస్ట్ కోసం బేసిక్గా? పాడ్కాస్ట్ కోసం అని కాదు, పాడ్కాస్ట్ ముందే నేను 150 సినిమాలు చూసేయాలి. అసలు ఎవరు చూసుంటారో చూడరో నాకు తెలియదు. 5 days నేను 150 సినిమాలు చూడాలి. నేను చిరంజీవి ఫ్యాన్. పాడ్కాస్ట్ కూడా మెన్షన్ చేశారు, జస్ట్ ఇట్లా చూద్దామని కంటిన్యూస్ చూసుకుంటూ వెళ్ళిపోతాను. ఎప్పటి నుంచో చేస్తున్నా, ఇది ఒక రీసెర్చ్ లాగా. ఎందుకు కూడా చెప్తా, యాజ్ అన్ యాక్టర్ అది ఎంత ఉపయోగపడద్దు ఎవరికైనా అని. చాలా నేర్చుకోవచ్చు. చాలా దాంట్లో క్లైమాక్స్ లో వస్తాడు బ్రో, అసలు ఒక వైట్ ఇలాంటిదే ఒక జాకెట్ వేసుకుని, ఆయనకి ఎప్పుడు మెడలో లాకెట్ ఉండేది. ఆయన రీసెంట్ గా కూడా ఒక దాంట్లో చెప్పారు, చాలా సినిమాల్లో ఉంటుంది ఆ లాకెట్. ఇలా సిగరెట్ పట్టుకొని ఇలా అనుకుంటూ అసలు మ్యూజిక్ ఒక 20-30 మంది అమ్మాయిలు పెద్ద అపార్ట్మెంట్ లో ఎనర్జీ వైబ్ చిల్ అవుతా ఉంటాడు బ్రో. అట్లా కనిపిస్తారు అలా చాలా సినిమాల్లో. దీంట్లో పునాదిరాళ్లలో కానీ, పునాదిరాళ్లలో ఆయన
భలే ఉంటాడు ఆయన లుక్. అలా స్టార్టింగ్లో వచ్చిన చాలా సినిమాల్లో అంటే కుక్క కాటుకు చెప్పుదబ్బా వీటిల్లో ఆయన ఎనర్జీ ఎలా ఉంటుందంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. అందుకే థియేటర్కి ఆడియన్స్ వచ్చిన తర్వాత నిన్ను బయటకు పోనీడు ఆయన. నిన్ను కూర్చోబెట్టాడంటే డైలాగ్తోనో ఎక్స్ప్రెషన్తోనో కళ్ళతోనో పళ్ళతోనో పాటతోనో డాన్స్తోనో ఫైట్తోనో ఏదో ఒకటి మెస్మరైజ్ చేయాల్సిందే నిన్ను. నువ్వు చిరంజీవి ఫ్యాన్ కాకుండా పోలేవు చిరంజీవి సినిమా చూసాక. ఇంకా ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరుంటారు చెప్పు. అట్లా మనకి గాడ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇంకా అంటే డిగ్రీ వచ్చేసరికి పూనకాలు బ్రో నాకు. అంటే నరాల్లో చిరంజీవి ఉండిపోయాడు నాకు అసలు. డిగ్రీ అయిపోయేంత వరకు మనం ఏం జాబ్ చేస్తాం ఏమవుతాం ఏంటి అయ్యేం తెలియదు కదా. డిగ్రీ అయిన దాకా చిరంజీవి 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 అంతే. సచిన్ చిరంజీవి ఒక ఎరా నడిచింది. ఒక సచిన్ సినిమాలంటే చిరంజీవి అంతే అంతే అట్లా నడిచింది. అయితే ఒక థింగ్ ఏంటంటే మనము ఫ్యాక్షన్ మూవీ స్టార్ట్ అయిపోయింది మేబీ 2000s ఆ టైంలో. దెన్ ఇందిరా కేమ్ మ్యాన్. ఇందిరా వచ్చిన తర్వాత గల్లు గల్లు సాంగ్ వాజ్ ఎ పర్సనిఫికేషన్ ఆఫ్ రెయిన్ ఫర్ మీ. గల్లు గల్లు వస్తే అప్పటికే వాడు చాలా చిన్నోడు బట్ స్టిల్ అప్పుడు నేను 4 years అంతా ఉండే అంతే. కానీ అప్పుడు సినిమా చూసినప్పుడు భయ్య ఆయన ఇట్లా మెల్ల ఇట్లా వంగి నేలని ముద్దు పెట్టుకుని పైకి లేచి చూస్తే ఇట్లా గూస్ బంప్స్ పిచ్చి లేచిపోవడం మొత్తం. నాకు అలా ఏంటంటే నేను కూడా అంతే 4-5 years ఎంతో ఉంటా. మా మామ క్రేజీ చిరంజీవి ఫ్యాన్, నెక్స్ట్ లెవెల్ చిరంజీవి ఫ్యాన్. ఆయన దాయ్ దాయ్ దమా పెడతాడు. నేను అది ఆ పాట పెట్టకపోతే నేను తినేటోడే కాదు. అలా ఒక ప్లేలిస్ట్ ఉంటే దానిలో దాయ్ దాయ్ దమా ఒక పాట. ఇప్పుడు పిల్లలకు కూడా తినాలంటే ఏదో కోకో మెలన్ ఇలాంటివన్నీ పెట్టాలి. మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, మా తమ్ముడు పిల్లలు. వాళ్ళు కూడా ఇట్లా ఫోన్ పెట్టి ఏదో గేమ్స్ ఏదో వాళ్ళు పెడితేనే తప్ప తింటారు. ఇప్పుడు మీ జనరేషన్ అప్పటికి ఏంటంటే చిరంజీవి పాటలు, చిరంజీవి ఫైటర్, మీ నాన్నగారు అయి ఉండొచ్చు, మీ మామయ్య అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు మా మామయ్య ఉన్నాడు చిరంజీవి ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ ఆయన. సో ఆయన నుంచి నాకు చాలా విషయాలు తెలుసు. ఆయన ప్రతి సినిమా గురించి చెప్పేవాడు, ప్రతి సినిమాకి తీసుకెళ్లేవాడు. ఆయనతోనే నేను ఇంద్రా చూసా 100వ రోజు. ఎందుకంటే మా ఊర్లో రిలీజ్ అవ్వలేదు, అది చాలా క్రేజీ స్టోరీ. 100 రోజులు నా బాధ చూడలేకపోయాను. ఎందుకంటే అప్పటి వరకు ఒక్క చిరంజీవి సినిమా కూడా రిలీజ్ రోజు పొద్దున్న చూడలేదు. అంటే ఆ రోజు చూడలేదు. తర్వాత రావడము, టీవీలో చూడడము. అండ్ మేము బ్రహ్మంగారి స్వామి ఆరాధన చేసేవాళ్ళం. మా అమ్మమ్మ 25 సంవత్సరాల పాటు చేసే రావడం ఉన్నంత వరకు. సో ప్రతి సంవత్సరం ఏంటంటే ఆరాధన అయిపోయిన తర్వాత నైట్ సినిమాలు వేసేవాళ్ళం. వీసీఆర్, అప్పట్లో వీసీఆర్ అవి తెచ్చి, తర్వాత ఇంత పెద్ద క్యాసెట్లు, దాని తర్వాత సీడీలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి, అన్నీ చేసుకుంటూ వచ్చాం. పెన్ డ్రైవ్ వచ్చింది. వీటన్నిటికీ ఏంటంటే ఒక 2 చిరంజీవి సినిమాలు, ఇంకా 2 వేరే సినిమాలు. అంటే ఒక దేవుడి సినిమా, వీలైతే ఒక బ్రహ్మంగారి జీవిత చరిత్ర వేసి, దాని తర్వాత ఒక చిరంజీవి సినిమా, తర్వాత ఇంకొక పాపం పసివాడు లాంటి సినిమా, తర్వాత పసివాడు ప్రాణం లాంటి చిరంజీవి సినిమా. ఇలా ఉండేది మాకు. సో ఎన్నని చెప్తాం బ్రో అసలు ఆ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మేము సో మీతో ముందు అంటున్నట్టే మా జనరేషన్ ఏదైతే ఉందో వి మిస్ దిస్. మీ ప్యాషన్ కనిపిస్తుంది చిరంజీవి గురించి, అది ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ బయటకు వస్తుంది. మేము మిస్ అయిపోయామని మాకు బాధ ఉంటుంది. మేము కరెక్ట్ ఎప్పుడైతే సినిమాకి వెళ్ళడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్తో పాటు, ఆ టైంకి ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోయారు ఆయన. సో ఉత్తి వినడమే అక్కడిక్కడ, కానీ ఎక్కడా చూసింది లేదు తర్వాత అంటే మళ్ళీ వాపస్ వచ్చే వరకు. సో అలాగా మాకు ప్రాపర్ చిరంజీవి ఎక్స్పీరియన్స్ అంటే ఖైదీ నెంబర్ 150. బట్ మీ ఫస్ట్ థియేటర్ చిరంజీవి ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ థియేటర్ చిరంజీవి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా నాకు ఇట్లా పర్టికులర్ గుర్తు చేసుకుంటే కూడా గుర్తు రావట్లేదు. బట్ ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుంది. ఏంటంటే త్రినేత్రుడు ఆడుతుంది కృష్ణ హాల్లో. మా ఇంటికి దగ్గరే, ఒక 1.5 kilometer నడుచుకుని వెళ్ళిపోవచ్చు. హాల్ థియేటర్ కూడా చాలా బాగుంటుంది. మేము హాల్ అంటాం అన్ని, సినిమా హాల్ కృష్ణ హాల్లో ఆడుతుంది. సాయంత్రం మా స్కూల్ ఏంటంటే 7:30కి మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయితే 9కి బ్రేక్, మళ్ళీ 9:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. 12:40కి బ్రేకు, లంచ్ బ్రేక్, 1:30కి మళ్ళీ స్కూల్, 4:10కి స్కూల్ అయిపోద్ది. 6కి మళ్ళీ స్కూల్లోనే ట్యూషన్. ఓకే, 6 to 8. సో 6:15కి సినిమా స్టార్ట్ అవుతుంది. సో 5:50కి ట్యూషన్కి వెళ్తున్నా అని చెప్పి ఒక బీరువాలో చీర కింద ఒక 50 లేపేసి వెళ్ళిపోయారు. త్రినేత్రుడికి వెళ్ళిపోయారు. సినిమా ప్లస్ స్నాక్స్
వెళ్ళిపోయాను. సినిమా అప్పటికే అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. సినిమాలకు వెళ్ళడం అట్లా రాముడు వచ్చాడు, బొబ్బిలి సింహం, రిక్షావాడు, అలా అన్నిటికీ టైం దొరికినప్పుడల్లా సండేస్ అయితే ఒక సినిమా చూసేయాల్సిందే. ఇంకా చిరంజీవి ఉందంటే పండగ ఖచ్చితంగా చూడాల్సిందే, లేకపోతే ఏదో ఒకటి చేసి. నీ అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నాను, మా బుక్స్ కొనాలి. ఇంకోటి ఏంటంటే మా ఇంటి ప్రహరీ కూడా మా విశ్వభారతి విద్యానికేతన్ స్కూలు రెండు ఒకటే. ఓకే. ఒకవేళ నన్ను స్కూల్లో కొడుతుంటే మా అమ్మ కిటికీలో నుంచి తిరిగి వచ్చేస్తుంది అనమాట, ఏమైంది అట్లా అనమాట. అండ్ ఆ స్కూల్ ఫౌండర్ మా అమ్మమ్మ ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసి ఒకేసారి ఇల్లు కొనుక్కున్నారు. అక్కడంతా ఒక ప్లేస్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఓకే. సో అట్లా ట్యూషన్ ఎగ్గొట్టేసి ట్యూషన్గా వెళ్ళకపోయినా ఏం కాలేదు, రేపు కదా అడుగుతారు అనేది వెళ్ళిపోయా. అలా అప్పటికే 2-3 సార్లు చేస్తున్నా దొరకలేదు. ఈ 50 రూపాయలు కొట్టేసే కదా అక్కడ దొరికిపోయి. అప్పటికే మెల్లమెల్లిగా చిన్నవి 50 కొట్టేలేదు కానీ 5-10 అర్థమయ్యేలా చిన్న చిన్న అమౌంట్స్ ఉంది. 50 రూపాయలు చీరల కింద అంటే వాళ్ళు ఏదో సర్టన్ అమౌంట్ ఉంటుంది, అది 350, 500 ఎంత ఉండుంటుంది. 50 లేపేసా, 50 తక్కువ ఉంది. అది ఎలా తెలిసిందో తెలీదు. సినిమాలో నుంచి బయటకు వచ్చేసరికి మా అత్తమ్మ థియేటర్ బయట ఉంది, నేను సినిమాకి వెళ్ళిపోయానని తెలిసి. చిరంజీవి సినిమా అని తెలుసు కాబట్టి, ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇక్కడే ఉంటాడు. మంచి ఇంటికి తీసుకొచ్చారు. కర్రా బిళ్ళ అంటారు తెలుసు కదా, కోడిం బిళ్ళ అంట, ఇలా ఉంటది, ఎగరేసి కొడతారు. గిల్లి తెలంగాణలో అట్లా ఎగరేసి కొడతారు కదా. అది మా తాతయ్య మంచి సాలిడ్ ఒకటి చేసి పెట్టున్నాడు ఇంట్లో, నాకు మేము ఆడుకోవడానికి. అది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అంత బ్యూటిఫుల్గా ఉన్న కర్రా బిళ్ళ లేదనమాట. ఈ సైజు ఉంటుంది, ఈ సైజు ఉంటుంది, లావు మంచి సాలిడ్ రాడ్ అంత సైజు ఉంటుంది. ఇంట్లో తీసుకెళ్ళి తలుపేసి కొట్టింది బ్రో, కొట్టింది బ్రో. అంటే వెన్న రాసినా కూడా తగ్గవు అవి, పడిపోయింది అన్ని చోట్ల. చిరంజీవి గారి సినిమాల్లో చిరంజీవి గారిని కొడతారు కదా, అట్లా నిల్చుంటే ముఠా మేస్లో పాట్ అని కొడుతుంటే నేను అట్లా చిరంజీవి గారి లాగా ఇట్లా చేతులు కట్టాను. అక్కడ ఏంటంటే నేను 50 రూపాయలు తీసుకున్నాను, ఒప్పుకోలా. ట్యూషన్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినందుకు కొడుతున్నారనే నేను అనుకుంటున్నా. 50 రూపాయలు పోయిందనేది నా ఒక 15-20 దెబ్బలు పడిన తర్వాత వాళ్ళు అప్పుడు నేను ఇంకా చెప్పలా ఆ 50 నాకు సంబంధం లేదని. అది ఎవరి మీదకి వెళ్ళిపోయిందో వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, నేనే దొంగతనం చేసిన అనుకుంటారు కూడా. కొట్టి వదిలేశారు. మా అమ్మ మా ఇంట్లో పప్పులుసు అని చేస్తారు నెల్లు ఆంధ్రాలో. పప్పే కొంచెం పులుసులా చేస్తారు అనమాట, ఉంటుంది, చాలా బాగుంటుంది. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి కలిపి అన్నం పెడుతూ చెప్తుంది అనమాట. చెప్తుంది మెల్లిగా అమ్మ. చెప్తుంటే నేను సినిమాలో సీన్లు చెప్తున్నా బ్రో. చిరంజీవి త్రినేత్రుడు సినిమాలో సీన్లు చెప్తున్నా, అండ్ డైలాగ్స్ అండ్ హెయిర్ స్టైల్ ఇది ఏడ్చుకుంటా కొంచెం ఇలాగే ఇప్పుడు ఎమోషన్తో. సో అది ఒక థియేటర్లో చూసిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో చిరంజీవి గారిది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఇంకా గ్యాంగ్ లీడర్కి అయితే మీ గ్యాంగ్ లీడర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు. గ్యాంగ్ లీడర్ నా అది చూసేంత రఫ్గా గ్యాంగ్ లీడర్ టీవీలో ఆల్రెడీ చూసేస్తున్నా. ఓకే, అప్పటికే ఒక 10-15 సార్లు చూసుంటా. గ్యాంగ్ లీడర్ ఎప్పుడు వచ్చిన గ్యాంగ్ లీడర్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్ బ్రో ఆఫ్ చిరంజీవి. ఆల్ టైమ్ చిరంజీవి కాదు, ప్రపంచంలో ఏ సినిమా అయినా సరే నాకు గ్యాంగ్ లీడర్ అంత ఇష్టం. ఐ డోంట్ నో, అంత చిన్నప్పుడే అంత నచ్చేసింది నాకు. తర్వాత లేటర్ చాలా సినిమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు హాలీవుడ్లో ఎన్ని సినిమాలు చూస్తున్నాం మనం, ఆ సినిమా ఫేవరెట్ ఉండొచ్చు, రీసెంట్గా ఒక సినిమా వచ్చింది ఆ సినిమా ఫేవరెట్ ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. కానీ గ్యాంగ్ లీడర్ ఈజ్ వేరే లెవెల్. అంటే చిరంజీవి విశ్వరూపం అంటారు కదా, అలా ఉంటుంది గ్యాంగ్ లీడర్. సో అప్పటికే టీవీలో చాలాసార్లు చూసేస్తున్నా. శివరాత్రికి నేను, నాగరాజ్ అన్న, సునీల్ అన్న, మా హరిమామ, మా ఇంటి దగ్గర శేషయ్య, గాలుడు అని పిలుస్తాం ఒకడిని, వాడు, మేమంతా ఒక బ్యాచ్, ఒక 9-10 మంది క్రికెట్ బ్యాచ్. ఇదంతా మా ఇంటి పక్కనే మేమంతా ఫ్రెండ్స్. కొంచెం వయసు పెద్దవాళ్ళు ఉంటారు, ఒక 2-3 సంవత్సరాలు చిన్నవాళ్ళు ఉంటారు. పవన్, రాజేష్, కీర్తి, వంశీ, మనోజ్, రమ్య, సౌమ్య, వీళ్ళందరం ఓకే వెళ్ళాం బ్రో శివరాత్రి జాగారానికి. గ్యాంగ్ లీడర్ 4 సినిమాలు చిరంజీవి ఉంటాయి ఒక థియేటర్లో. ఒక థియేటర్లో ఏంటంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఉంటాయి. ఒక థియేటర్లో ఏంటంటే మాతృదేవో భవ, ఇంకొక టైప్, అట్లా 6 థియేటర్లో సినిమాలు ఉండేవి. 6 థియేటర్. ఎందుకంటే మా బుచ్చిరెడ్డిపాలెం చుట్టుపక్కల కనీసం ఒక 400-300 చిన్న గ్రామాలు ఉన్నాయి. అందరికీ థియేటర్ మా ఊరే. హాస్పిటల్,
పళ్ళు పూలు మండల్ కాబట్టి మెయిన్ ఇంకా అన్నీ అక్కడే కాబట్టి నిండిపోతాయి. బిజినెస్ ఏరియా మాది బాగా, చుట్టుపక్కల అన్ని పల్లెటూర్లు ఉండడం వల్ల. అయితే వెళ్ళాము గ్యాంగ్ లీడర్కి. నాకు తెలుసు కదా గ్యాంగ్ లీడర్, వీళ్ళ అక్కడ ఉన్న బ్యాచ్లో అందరికంటే మా సీనియర్స్కి కొంచెం తెలుసు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే చిన్నవాడిని కాబట్టి ఇంకా ఎక్కువ గుర్తుంటాయి చిన్నప్పుడు. సినిమా వస్తుంటే సినిమా చెప్తున్నాను నేను ఇక్కడ. ఇరిటేట్ అవ్వలేదా మరి? అదే వీళ్ళు అంటే మహాశివరాత్రి అంటే రీ రిలీజ్లో అప్పుడు ఏమవుద్దంటే బ్రో, ఇప్పుడు రీ రిలీజ్లు కానీ అప్పుడు వస్తూ ఉండే సినిమాలు స్టోరీ ఆల్రెడీ ఐడియా వచ్చేసేదేమో కదా అలా. అట్లా అది కాదు, ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు కదా, సెలబ్రేషన్ లాగా ఉంది కదా. అప్పుడు ఏంటంటే 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి సినిమాలు ఏం లేనప్పుడు ఒక సినిమా వేసేవాళ్ళు. అట్లా చిరంజీవి గారి సినిమా పడేది, బాలకృష్ణ గారి సినిమా పడేది, పెద్ద ఎన్టీఆర్ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, గ్యాప్ వల్ల గ్యాప్ ఊరికే అట్లా సినిమాలు వస్తూ ఉండేవి. శివరాత్రులకి వచ్చేవి, గ్యాపులుగా వస్తుండేవి. ఇంకా గ్యాంగ్ లీడర్ మొదలైన తర్వాత నేను ఒక్కడే కాదు, థియేటర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తుంటారు డైలాగ్. సినిమా చూడలేము ఆ రోజు, ఆ వైబు ఆయన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయాలి. అసలు ఏం మాట్లాడుతున్నాడు, స్టెప్ వచ్చిందా అంతే అందరు లేస్తారు. బయట నుంచి ఇట్లా ఏమన్నా అంటే ఇట్లా బయట నుంచి కెమెరా పెట్టామంటే థియేటర్ ఇట్లా ఊగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది బ్రో. అంటే వైబ్ అట్లా ఉంటుంది. అంత మంది డైలాగులు చెప్పేస్తుంటారు, డాన్స్లు వేసేస్తుంటారు అక్కడే. ఇంకా ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద గ్యాంగ్ గ్యాంగ్ అంటే అందరు గ్యాంగ్ గ్యాంగ్ జాబో బ్యాంగ్ బ్యాంగ్ అందరూ అంటుంటారు. అట్లా గ్యాంగ్ లీడర్ ఎక్స్పీరియన్స్ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. గ్యాంగ్ లీడర్ యాక్చువల్గా ఎందుకు అంత ఇష్టం అంటే గ్యాంగ్ లీడర్ బాగా ఇంపాక్ట్ చూపించింది నా మీద. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇన్ ఎవ్రీ వేస్. ఒక మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ లా అనిపించే సినిమా గ్యాంగ్ లీడర్ అసలు. అండ్ చిన్నప్పుడు కూడా ఫైటింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది పిల్లలకి. ఇంకా అసలు అది చిరంజీవి గారి దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే చిరంజీవి గారి ఫైట్స్ చాలా రియలిస్టిక్ ఉంటాయి. అంటే అప్పటి ముందు అంటే సినిమా కూడా కాలక్రమేణా మారుతూ టెక్నికల్గా జనాలు రావడం, చదువుకున్న వాళ్ళు రావడం, ఇట్లా మారుతూ వస్తుంది. కాబట్టి ఫస్ట్లో కొంచెం ఎక్కువ రియల్గా కొట్టుకున్నట్టు ఇట్లా చేసేవాళ్ళు కాదు కదా, కొంచెం ఇట్లా అంటే ఎఫెక్ట్స్తోనే అది చేసేవాళ్ళు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఆయనకున్న ఎనర్జీ మ్యాచ్ చేయడానికి ఫైట్ మాస్టర్స్ కూడా చాలా క్రేజీ ఫైట్స్ డిజైన్ చేసేవాళ్ళు, కంపోజ్ చేసేవాళ్ళు. మీకు గుర్తుంటే ఖైదీ చూసారా మీరు? ఖైదీలో పోలీస్ స్టేషన్ సీన్ చాలా ఫేమస్. ఖైదీలో పోలీస్ స్టేషన్ సీన్లో ఆయన సంతకం పెట్టు అంటుంటే ఏమన్నాడు, జస్ట్ నో ఇట్లా అని వాడిని కొట్టడానికి వస్తే ఆ ఫైట్ గుర్తుంది. ఎట్లా కొట్టాడు పట్టుకుని అని కొట్టి తర్వాత ఇటు నుంచి ఒకటి వస్తే అని ఇట్లా చేసి ఇలా కెమెరా వైపు చూస్తాడు. అస్సలు ఎలా ఉంటుంది మ్యాన్ అది. ఆ వయసులో మనం టీవీలో కానీ థియేటర్లో కానీ అంటే మేము టీవీలో చూసాం కానీ థియేటర్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుంది అప్పటి వరకు. వీళ్ళు చూస్తున్న సినిమాలు అలాంటి సినిమాకి అలవాటు పడిన వాళ్ళకి చిరంజీవి లాంటి హీరో వచ్చి ఫైట్లు ఇలా చేస్తుంటే అమ్మా ఇంకా ఫైట్లు డ్యాన్స్ల గురించి అసలు ఎంత చెప్పినా అంటే ప్రపంచంలోనే చిరంజీవి లాంటి హీరో లేడు బ్రో. ఎందుకు అంటే పాట అయినా ఫైట్ అయినా డ్యాన్స్ అయినా ఈ మూడుని 100కి 100% చేస్తూ పర్ఫార్మెన్స్ ఇన్ని సినిమాలు చేస్తూ ఇంత యాక్టరు ఇన్ని సినిమాలు చేసి నిలబడినాడు. ఈ రేంజ్ స్టార్ ఎవ్వరు లేరు చిరంజీవి. అయితే మీదే కంటిన్యూ చేస్తూ చాలా మంది డైరెక్టర్స్ ఏం చెప్పారంటే నాట్ టు డిమీన్ ఎనీవన్ ఆర్ లుక్ డౌన్ అపాన్ ఎనీవన్, బట్ చిరంజీవి ఇట్స్ ఏ ఫ్లెక్సిబిలిటీ చాలా విషయాలు. రైట్ ఫ్రమ్ డైలాగ్ డెలివరీ నుంచి, యాక్షన్ నుంచి, డాన్స్ నుంచి చాలా చేయొచ్చు ఆయనతోటి, చాలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అంటే చాలా రేంజ్ ఉంటుంది, యాక్టర్గానే కాదు మీరు ఏమైనా చెప్పేచ్చు ఆయనతోటి. ఆ ఫ్లెక్సిబిలిటీ తోటి ఇంకా చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేసే ఒక ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. సో దట్ ఈస్ మై ప్రాబ్లమ్. ఐ థింక్ ఆయన చేంజ్ చేశారు అన్నట్టు. అదే అంటే హీరో అన్నీ చేయగలిగిన వాడు. అంటే పాట అవును వచ్చినప్పుడు నిన్ను కూర్చోబెట్టగలిగిన వాడు, ఫైట్ వచ్చినప్పుడు నిన్ను కూర్చోబెట్టగలిగిన వాడు, ఎమోషన్ సీన్ వచ్చినా అంటే ఎస్పెషల్లీ చిరంజీవి గారి కామెడీ గురించి ఏం చెప్పాలి అంటే హీరోల్లోకి వస్తే చిరంజీవి గారి కామెడీ అనేది యాజ్ ఎ హీరో భయ్యా అసలు చంటబ్బాయి చూసారా మీరు? చూసామండి మీరు చంటబ్బాయి సినిమాలో అంటే అప్పటి వరకు చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్కి ఆ లవర్ బాయ్ అండ్ మాస్ ఇమేజ్కి చంటబ్బాయి లాంటి సినిమాని చేసి మెప్పించగలగడం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి ఫ్యాన్స్
రోజు లేకపోతే అప్పుడప్పుడు ఊరికే చంటబ్బాయి ఓపెన్ చేసుకొని ఫోన్లో అయినా ఇంట్లో అయినా చూసుకొని కడుపుబ్బ నవ్వుకొని హాయిగా వాళ్ళు ఏ మూడ్లో ఉన్నా సరే చంటబ్బాయి పెట్టుకొని హాయిగా ఎంజాయ్ చేసి అబ్బా కొంచెం ప్రశాంతంగా ఉందని ఫీల్ అవుతారు తెలుసా. స్టిల్ నా చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ అండ్ నేను కూడా చాలాసార్లు చేశాను. ఆ సినిమా ఆల్మోస్ట్ ఒక ఇమేజ్ మేకోవర్ లాంటిది ఆయనకు కూడా, ఒక ఇమేజ్ మేక్ ఓవర్. అండ్ అసలు ఆ సినిమాలో చాలా బాగా చేశాడు బ్రో, కామెడీ టైమింగ్. అవునవును, ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంకి. దెన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇందాకన్నా ఒక టాపిక్తో ఐ హ్యాడ్ సంథింగ్ ఇన్ మైండ్. ఇట్లా ఇప్పుడు ఎవరన్నా ఒక సింబల్ ఎవరు అతని ఓన్ టర్మ్స్లో అతని కష్టంతో ఎవరైనా వచ్చారంటే చిరంజీవి. యాజ్ అన్ యాక్టర్ మీరు కూడా హౌ డిడ్ చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తుంది ఫుల్గా ఆబ్వియస్లీ. హౌ డిడ్ హీ హెల్ప్ యూ యాజ్ అన్ యాక్టర్? చాలామందికి అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ నాటకాలు కానీ వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ, సో చాలామంది నేను చాలా న్యాచురల్గా చేస్తా, న్యాచురల్ యాక్టర్వి అని ఎక్కువ మంది చెప్తుంటారు నాకు. బట్ థియేటర్ నుంచి నేను చాలా నేర్చుకున్నా, ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు, కెమెరా టెక్నిక్స్ ఏంటి, అది కాలక్రమేణా వస్తున్నాయి. నేర్చుకున్నా, చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేస్తున్నా, మంచి మంచి వ్యక్తులను కలుస్తున్నా. నా చుట్టుపక్కల చాలామంది మంచి ఫిల్మ్ మేకర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, రోహిత్ శశి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది. అయితే నేను ఏం చెప్తానంటే చాలామందికి యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి జస్ట్ చిరంజీవి సినిమాలు చూడండి. మీరు జస్ట్ చిరంజీవి సినిమాలు చూడండి. చిరంజీవి సినిమా చూస్తున్నప్పుడు ఆ చిరంజీవి చేసినట్టు ఒకసారి చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్, ఒకసారి ట్రై చేయండి. చిరంజీవి లాగా చేయాల్సిన అవసరం లేదు, చిరంజీవి లాగా ఎవరు చేయలేరు. కరెక్ట్. సో ఆ ఎక్స్ప్రెషన్ని ఎమోషన్ని తీసుకురాగలగాలి, అది ట్రై చేయండి. ఆయన నడిచినట్టు నడవండి, ఆయన డ్యాన్స్ చేసినట్టు. అది ఫిజికల్లీ మెంటల్లీ ఎంత హెల్ప్ అవుద్దంటే అదొక టీచింగ్ థెరపీ అనమాట. చిరంజీవి అనేవాడు, ఆయన చూస్తుంటే మనకి చాలా చేయాలి, ఇంత చేయాలంటే ఎంత కన్విక్షన్ ఉండాలి, ఎంత డెడికేషన్ ఉండాలి అనేది ఉంటుంది కదా. సో నాకు అది ఉంది మొదటి నుంచే. ఓకే. కానీ నాకు చిరంజీవిలాగా చేయాలి, చిరంజీవిలాగా హీరో అవ్వాలి, చిరంజీవిలాగా చేయాలనేది లేదు ఎప్పుడు. నేను అంటే థియేటర్ బేసిక్స్ నుంచే నాకేంటంటే ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషను, ఆ క్యారెక్టర్ యొక్క పరిమితి ఎంత ఉంది, అది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎలా బిహేవ్ చేస్తుంది, దాని మీదే వర్క్ చేసుకొని నేను చేస్తా. సో నేను చేసిన యాక్టింగ్లో ఎప్పుడు మీకు చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్, చిరంజీవి లాగా చేస్తున్నాడు, చిరంజీవి ఎక్స్ప్రెషన్ లాగా ఉంది, అయ్యే ఉండవు. అభిమానానికి చాలా ఉన్నా కానీ ఆయనలాగా చేస్తే కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. చిరంజీవి లాగా చేయాలంటే అది ఇంపాసిబుల్. ఆల్రెడీ చిరంజీవి ఉన్నప్పుడు చిరంజీవి లాగా చేస్తే తెలిసిపోద్ది కదా. మామూలు యాక్టర్ అయితే ఏదో అలాంటి వాళ్ళు మనం ఇమిటేట్ చేయము, చిరంజీవి లాంటి పెద్ద స్టార్ని ఇమిటేట్ చేస్తే తెలిసిపోద్ది. సో అలా చేయకూడదు కూడా అది యాక్టర్. సో మీరు అనేది ఆయనని ఇమిటేట్ చేస్తుంటే ఎక్కడొక్కడ మీ ఒరిజినాలిటీ వచ్చేస్తుంది. ఇమిటేట్ చేస్తూ చేయొద్దు, ఒరిజినాలిటీ. యాక్ట్ చేసేటప్పుడు ఒరిజినాలిటీ ఉంటుంది, చేయాలి కూడా. ఓకే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే హౌ టు రియాక్ట్ ఎ సీన్, హౌ టు డెలివరీ డైలాగ్ అనేది ఉంటుంది కదా, ఆ బేసిక్స్. అది నాకు కొంచెం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే నేను మాట్లాడేది కానీ, నేను డైలాగ్ డెలివరీ కానీ, ఆ పాజులు కానీ అవి ఉండొచ్చు. అంటే మా నెల్లూరు, ఇంకోటి ఏంటంటే ఆయన నెల్లూరులోనే ఎక్కువ కాలం ఉన్నాడు. నెల్లూరులోనే మెగాస్టార్ అయ్యాడు, నెల్లూరులోనే ప్రొడ్యూస్ చేశారు, నెల్లూరులో చాలా షూటింగ్లు చేశారు, ఖైదీ చేశారు. సో ఆయనది కూడా కొంచెం ఆ మాట అదంతా ఒంగోలు నెల్లూరులోనే ఎక్కువ తిరిగారు ఆయన. కరెక్ట్ కరెక్ట్. పుట్టింది అక్కడే ఆయన పాలకొల్లో, ఇక్కడ ఎక్కువ తిరిగారు అనమాట. సో ఆయన మాట కూడా కొంచెం దగ్గరగా అలా ఉంటుందని నాకు అనిపిస్తుంటుంది. ఎక్కువ నేను గమనిస్తున్నా కదా, అది కొంచెం రిలేటబుల్ ఉంటుంది. ఆయన అంటుంటాడు కదా, అయితే గనక అనే కొన్ని పదాలు అంటుంటాడు, అలా అన్నది మాత్రం వాస్తవం. ఇవన్నీ నెల్లూరులో ఎక్కువ వాడుతుంటారు. నాకు అది ఉండొచ్చేమో తప్ప ఇమిటేట్ చేయాలి ఆయన్ని అనేది మాత్రం అసలు చేయకూడదు, చేయలేం కూడా. బాగుంటది ఆయన ఉన్న కరెక్ట్ ఉంటుంది. అది మన ఒరిజినాలిటీ ఉంటేనే కనిపించి ప్రొజెక్ట్ అవుతారు. సో ఒక టాక్ అబౌట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీ పేరెంట్స్తో కానీ, చిన్నప్పుడు కానీ, చిరంజీవిని ఇమిటేట్ చేసావు కానీ, ఇఫ్ యూ కెన్ సే. మీరు ఒకటి చెప్తుండే, ఇఫ్ ఆడియన్స్ విల్ ఆల్సో నో దట్ విల్ బి గుడ్, అది వేసుకొని. అదా మాకేంటంటే సమ్మర్స్ చాలా బాగుండేది. నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి, స్కూల్కి వెళ్ళకుండా 45 రోజులు సెలవులు. 45 రోజులు ఏం చేయొచ్చు? క్రికెట్ ఆడొచ్చు, సినిమాలు చూడొచ్చు. మధ్యలో మాకు ప్రతి సమ్మర్లో బ్రహ్మంగారు ఆరాధన ఉంటుంది, అప్పుడు మేమే సినిమాలు వేస్తాం, ఇలా ఉంటుంది. సో ఏం చేసేవాడిని అంటే నేను
మన లారీ డ్రైవర్, ఇప్పట్లో కూడా చెప్పా మళ్ళీ చెప్తున్నా, మన లారీ డ్రైవరు ఆయన బనీన్స్ ఉంటాయి కదా, కలర్ బనీన్స్ ఉంటాయి. మా నాన్నకి ఫస్ట్ నుంచి సైకిల్ ఉంది. సైకిల్ ఫోక్స్లు వంగిపోయినవి ఇవి చాలా ఉంటాయి కదా ఇంట్లో. చికెన్ గుండెకాయలు కాల్చుకోవడానికో, లివర్ కాల్చుకోవడానికో, దానికో దీనికో, లేకపోతే ఏదైనా కాల్చడానికో, పనస పిక్కలు కాల్చడానికో ఉంటాయి పొయ్యి కాడ. మేము గ్యాస్ అదంతా ఏం లేదు, కట్టెల పొయ్యి. సో కట్టెల పొయ్యిలో ఆ ఫోక్స్ని కాల్చి ఆ బనీనికి మొత్తం బొక్కలేసి ఎందుకు ముగ్గురు మునగాళ్ళు ముఠా మేస్త్రి ఆ వైపు తీసుకురావడానికి వేసుకొని ఆ బనీని వేసుకొని ముగ్గురు మునగాళ్ళు పృథ్వీ క్యారెక్టర్ లాగా ఇలా కట్టుకొని చాలా రౌద్రమైన క్యారెక్టర్, చాలా కోపం ఉంటుంది ఆ క్యారెక్టర్. పోలీస్ నార్మల్గా ఉంటాడు, నటరాజ్ క్యారెక్టర్ కామెడీ ఉంటుంది. అలా వేసుకొని గొడ్డలు పట్టుకొని మా ఇంటి పక్కన పెద్ద పెద్ద మాన్లు ఉండేవి, చెట్లు పెద్ద అన్నట్టు. ఆ గొడ్డలు పట్టుకొని ఆ గెటప్ వేసుకొని జస్ట్ బయటికి వెళ్ళి చుట్టూని ఇట్లా నరుకుతూ చిరంజీవిలాగా ఫీల్ అయ్యేవాడిని. గొడ్డలు ఇట్లా ఇసిరేసి మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడ ఎవరో ఉన్నట్టు ఏదో డైలాగ్ చెప్పేవాడిని. బాస్ అనగానే ఇట్లా తిరిగేవాడిని. చిరంజీవిలాగా ఫీల్ అయ్యేవాడిని. చిరంజీవిని అయిపోయా, అసలు చిరంజీవి అన్నట్టు అలా చాలా చేసా బ్రో అలాంటివి. అంటే ఊరికే రోడ్డు మీద వెళ్తూ డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. ఏదో ఒక సినిమా ముఠా మేస్త్రిలో డైలాగులు. ఏమన్నావురా యూ ఫూల్ అన్నాను, ఏమన్నావురా యూ ఫూల్ అన్నాను అని నేనే అనుకునేవాడిని. ఇంద్ర డైలాగులు, ముహూర్తానికి వాడు రాడు అంటాడు, వస్తాడు రాడు అంటే ముహూర్తానికి రాకపోతే ముక్కోటి దేవతల సాక్షిగా మిమ్మల్ని అందరినీ ముక్కలుగా నరికి వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్తావు. నరకడం మొదలు పెడితే వరుసలు చూడను, ఆయుధం లేకుండా వచ్చినావురా ఏం చేస్తావు అనగానే ఆయుధాలు మీకు కావాలరా, నాకు చాలు నరుకుతా. ఇలా నేను డైలాగ్స్ చెప్పుకునేవాడిని, డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని. మామూలుగా క్రికెట్ ఆడుకుంటూ అది అలవాటే కదా, ఇట్లా క్రికెట్ ఆడుకుంటూ డైలాగ్ కొడితే కొట్టాలి 6 కొట్టాలి పాట వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కనెక్షన్. అంటే 6 కొడితే కొట్టాలి, కనెక్ట్. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొడితే కొట్టాలి 6 కొట్టాలి అని కూడా 6లు కొట్టేది, ఇట్లా అనేది అట్లా 6 ఇలా ఫ్లిక్ 6 అని అది రకరకాలుగా అనుకునేవాడిని. నేను అలా రోడ్డు మీద వెళ్తూ ఇట్లా కొడితే కొట్టాలి 6 కొట్టాలంటే ఒక ఆంటీ బియ్యం పిండి తీసుకొస్తే కింద పడిపోయి పెద్ద గందరగోళం కూడా అయింది ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో. ఇంటి దగ్గరికి వచ్చి గొడవకి. సో ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి సినిమాలు, మాకు కూడా అదే ఎక్సైట్మెంట్తో చూడాలని ఉంది. సో ఒకసారి మీ ఇంద్ర ఎక్స్పీరియన్స్ చెప్పండి అండ్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు. రీసెంట్గా గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయినప్పుడు సంధ్యాకి వెళ్ళా. ఓకే మన వాళ్ళు ఏదో ఎడిట్ కొంచెం మార్చారు, అంటే కట్ చేసేసారు కొన్ని టైటిల్స్ కూడా ఏవో కొంచెం చిన్న పడ్డం, ఇదంతా వేరే చేశారు. బట్ ఫుల్ ఎంజాయ్ చేశాను, నేలలో కూర్చున్నా, చిన్నప్పుడులాగా నేల ఎక్స్పీరియన్స్ చేయాలి. మన సంధ్య థియేటర్లో కూడా ఆ వైబ్ ఉంది. రేపు AAAలో వెళ్తున్నా ఇంద్రాకి. ఓకే, ఇంద్ర గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నా వేరే ఫ్రెండ్స్. ఇంద్ర నేను 100th డే 4 షోస్ చూసా. ఇంద్ర నేను ఫస్ట్ డే చూడలేదు, ఒకటే రోజు 100వ రోజు పొద్దున నెల్లూరు నర్తకిలో పొద్దున నుంచి రాత్రి వరకు 4 షోలు చూసా. సెకండ్ షో అయిపోయిన తర్వాత కూడా పాటలు వేస్తారు మళ్ళీ, అన్ని 6 పాటలు, అవి కూడా చూసి ఇంటికి వచ్చాను నేను. అసలు అంటే నేను అప్పుడు ఎలా అంటే ఎలాంటి అంటే ఏ స్థాయి ఆనందంలో ఉండుంటానో అసలు నువ్వు ఊహించలేవు. అంటే మొత్తం మనమే చిరంజీవి అన్నట్టు ఉంటుంది బ్రో. చిరంజీవి గ్రేట్నెస్ ఏంటంటే చిరంజీవి సినిమా చేస్తే మనమే చిరంజీవి అన్నంత తీసుకొస్తాడు, అంత బాగుంటాయి ఆయన సినిమాలు. అందుకు ఆయన అంటే అంత ఇష్టం. అదే అన్న. సో ఆ ప్యాషన్ అనేది ఇంకా చెప్పనక్కర్లే. ఐ థింక్ అది ట్రాన్స్లేట్ అవుతుంది కెమెరా త్రూలో. ఐ థింక్ ఎవ్రీ వన్ క్యాన్ ఫీల్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ ఆఫ్ యువర్ వర్క్, మోర్ ఆఫ్ చిరంజీవి ఆల్సో. అండ్ ఇంకోటి ఫైనల్ లాస్ట్ థింగ్, సో మీరు ముందు కూడా మాలో వర్క్ చేశారని మీ ఎక్స్పీరియన్స్ అది, మీరు చిరంజీవితో ఎప్పుడన్నా యాక్ట్ చేశారా, చేయలేదు? అసలు ఏంటి ఆ సినారియో, అసలు ఆ స్పేస్? ఇప్పటివరకు అయితే యాక్ట్ చేయలేదు. ఓకే. ఆయన మళ్ళీ కమ్బ్యాక్ సినిమాల్లోకి వస్తున్నాడు అన్నప్పుడు కన్నీళ్ళు వచ్చేసాయి. అంటే ఏం మిస్ అయ్యామో తెలుసు కదా, ఆయన ఏం మిస్ అయ్యాం అనేది నేనే కదా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ ఆయన సినిమా చేస్తున్నాడు అంటే. అప్పుడు నేను థియేటర్ చేస్తున్నా, థియేటర్లో చాలా ప్లేలు చేస్తున్నా.
సినిమాల్లోకి వెళ్ళాలని నేను లేదు నాకు ఫస్ట్ నుంచి. నేనేమి ఇట్లా అంత చిరంజీవి ఫ్యాన్ అయినా నేను సినిమాల్లోకి వెళ్ళి చిరంజీవి లాగా చేయాలి ఇవే ఉండే కాదు. జస్ట్ అభిమానం, నాకు అభిమానంతో చేసేవాడిని తప్ప ఇవన్నీ రావాలని లేదు. థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లోకి వెళ్తామో లేదో కూడా తెలియదు. థియేటర్ అంతా రెగ్యులర్గా చేసేవాడిని యూనివర్సిటీలో ఉన్నప్పుడు. అప్పటికే ఒక 3-4 సార్లు చూసున్నాను ఆయన నేను. ప్రజారాజ్యం పార్టీ టైంలో దగ్గరగా చూసారు, చాలా దగ్గరగా చూశాను. మీ మా టీవీలో పనిచేస్తున్నప్పుడు నేను దేశముద్రలను ఒక షో చేశాను, పిల్లల షో, జబర్దస్త్ లాంటిది పిల్లలతో. దానికి నేను ఒక టీమ్ మెంటర్ని, ఒక టీం లీడర్ని. సో నా టీం పేరు మెగా బ్రదర్స్. ఆబ్వియస్లీ చిరంజీవి ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ ఎవరు ఉండరు. ఇంకా మన ఏజ్ గ్రూప్కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన వైబ్కి ఎప్పుడు 2 కళ్ళలాగా ఉంటుంది. పోస్టర్లతో నింపేసి అని చెప్పే కదా, ఆయన పోస్టర్ ఈయన పోస్టర్ అట్లా పెరుగుతూ. సో అయినప్పుడు అనిపించింది, సినిమా చూసిన తర్వాత అనిపించింది ఎక్కడో చోట ఒక క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండేది ట్రై చేసి అని అనిపించింది. సేమ్ సినిమాలో ఎక్కడో చోట ఒక క్యారెక్టర్. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో ఈయన సంతకాలు సేకరించడానికి ఫారెన్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒకడు చెత్త తీస్తూ మాట్లాడతాడు, అన్న సరే అన్న నేను సంతకం పెట్టి పంపిస్తా అన్న, ఇదన్నా అట్లా 10 దేశాల్లో ఉన్నవి చూపిస్తాడు. దుబాయ్లో, ప్యారిస్లో, అమెరికాలో, ఎక్కడెక్కడ ఉన్నవి. అలా అన్న ఒక క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండేది. లేకపోతే చిరంజీవి గారు ప్రజల కోసం పోరాడుతుంటారు, నీళ్ళు ఆపేసేది అంతా చేస్తారు కదా, ఆ జనాల్లో అన్న ఒకటి చేయాల్సింది ట్రై చేసి ఉంటే బాగుండేది అనుకున్నా అంతే. అప్పటికప్పుడు అది లేదు అనుకోలేదు, బట్ అనుకున్నా. సైరాకి వచ్చింది బ్రో కాల్. దానికి కన్నన్ అని రైటర్, ఆయన కూడా వన్ ఆఫ్ ద స్క్రిప్ట్ రైటర్ ఆ సినిమాకి, దాన్ని ఫినిష్ చేసిన వాళ్ళలో. ఆ అన్నకి నేనంటే ఇష్టం, నాకు ఇట్లా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే 2-3 సార్లే కలిసాను కానీ ఇలా ఎవరితోనో సైరా నుంచి కాల్ వచ్చింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, ఇట్లా 8-9 నెలలు ఉండొచ్చు అనేది. చాలా హ్యాపీగా ఉన్నింది. బట్ ఎందుకు చేయలేదు అంటే చాలా విపరీతమైన బిజీ ఇన్ థియేటర్. అప్పుడప్పుడే మెల్లిగా బయట వర్క్షాప్స్ చేస్తున్నా, మా టీవీలో పనిచేస్తున్నా, ఇంకా చిన్న ఇండిపెండెంట్వి అవి ఇవి షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. అంటే 1 hour 1.5 hour చేశాను. ఇలా చేస్తున్నా అప్పటికే సినిమా కూడా వచ్చిందో, ఏవో జరుగుతున్నాయి కూడా నావి. జార్జ్ రెడ్డి కూడా అయి ఉండొచ్చు మైట్ బి. అప్పుడు 9 నెలలు ఏం క్యారెక్టర్ కూడా లేదు. సైరా లాంటి సినిమా అంటే జనాల్లో ఉండొచ్చు, బట్ ఒక్క సీన్ పడినా అదిరిపోద్ది అని వాళ్ళతో ఏదో మాట్లాడా. వాళ్ళ సైడ్ నుంచి అంత సీన్లే ఉండవు, బట్ ఉంటుంది. మంచి సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ కోసం మంచి యాక్టర్స్ని తీసుకుంటారు, అందుకని థియేటర్ యాక్టర్స్ కావాలి, నువ్వు ఉంటే బాగుంటుంది అన్నట్టు ఆ డిపార్ట్మెంట్లో ఎవరో ఒక అబ్బాయి అంటే అలా కుదరలేదు. మెల్లిగా అది పోయింది. అనిపించింది అబ్బా చిరంజీవి గారి సినిమాలో చిరంజీవి గారి సినిమాలో నాకు అవకాశం వస్తే నేను చేయలేదా అనేది ఒక 4-5 సార్లు అనుకున్నా. అనిపిస్తుంటుంది కూడా అప్పుడప్పుడు. సెట్లో ఆయన చూడాలనేది ఉంది. అంటే నీలవర్ కోటేశ్వరిలో చేస్తున్నప్పుడు సెట్కి వెళ్ళేవాళ్ళం. మాది ఫ్లోర్, ఆయన ఫ్లోర్ పక్కనే. మా షో ప్రమోట్ కూడా చేశారు ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా చూస్తే స్టన్ అయిపోయాడు. ఆరాలాగా ఉంది ఆయన కళ్ళు. ఇట్లా ఏదో అనుకుంటున్నాడు. నేను నా బాయ్స్ని తీసుకుని ఇట్లా వెళ్ళా, ఇట్లా అనుకుంటే ఇట్లా అసలు మెస్మరైజ్ అయిపోయినా. సార్ అని ఇట్లా కాలు మీద పడిపోతుంది, షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. అసలు ఇట్లా ఏమి హ్యాండ్ మ్యాన్ హ్యాండ్ అన్నట్టు వెళ్ళాడు. సార్ నా పేరు పవన్ రమేష్ సార్, థియేటర్ యాక్టర్, నా టీం పేరు మెగా బ్రదర్స్ సార్ అంటే, ఓ మెగా బ్రదర్స్ అన్నాడు. నా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు, ఖైదీ నెంబర్ 150లో చేశాడు కూడా ఆ అబ్బాయి, చక్రి, బుడ్డోడు, కాజల్ తమ్ముడు. అరే నువ్వు ఖైదీలో చేసావు కదా అనగానే అవును అనగానే ఇంకా ఆడు వేకేసాడు. ఆయన చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, పెద్దవాళ్ళని చాలా గౌరవిస్తారు. ఎత్తేసుకొని ఇంకా ఆయనతో మాట్లాడుతున్నా, మా ఫోటో దిగదు, ఫోటోలు, ప్రమోషన్. నాకు ఏం అర్థం కావట్లే బ్రో. నేను జస్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు స్టన్ అయిపోయా అంతే. ఆయన చూసుకుంటే ఇట్లా మెగాస్టార్ పక్కన ఉన్నాం సడన్ గా ఫ్రీజ్ ఇట్లా. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బాగుందని చెప్తున్నాడు, మీ టీం బాగుందని మీ స్కిట్ చూసే అంటున్నాడు. ఏంట్రా ఏదో అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, అంతా అయిపోయింది. ఒక గంటన్నర సేపు ఆ ఫ్లోర్లోనే ఉన్నాం. ఇష్టలా చూసుకుంటూ ఉండిపోయాను బ్రో నేను ఆయన కళ్ళని, ఆయన్ని అలా చూస్తూ. ఆ రోజు సాయంత్రం ఆ రోజు సురేఖ గారు వచ్చారు. రకరకాల కార్స్ వస్తుంటే ఎవరో ఒకరు వస్తారు సాయంత్రం. పొద్దున్న షూటింగ్ టైంకి
7 అంటే 7కి విత్ మేకప్ వచ్చేవారు ఆయన. టైం సాయంత్రం 5:30 5:40కి అంతా అయిపోయిన తర్వాత అందరిని అడిగి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఉంది, టీవీ నాకు తెలీదు, ఎలా ఉంది అలా ఉంది చెప్పండి అని ఎవ్వరు ఏం చెప్పేవాళ్ళు. జనరల్ కూడా అందరూ చెప్పేది ఆయన టైంకి విత్ మేకప్ అసలు వచ్చి వేరే వాళ్ళు మళ్ళీ రేస్ అగేన్స్ టైం అని ఉంటారు సెట్లో. ఎవరో ఒకరు కారు వచ్చారు. ఆ రోజు సురేఖ గారు వచ్చారు. ఆయన కారు ఆయన దగ్గరికి బయటకు వెళ్ళి నేను ఆయన రాకముందే ఫోటోలు గీటోలు దిగే, సెల్ఫీలు, ఫ్రెండ్స్తో ఫోటోలు దిగా, చిరంజీవి కారుతో ఫోటోలు దిగా, చిరంజీవి గారితోనే దిగాను, చిరంజీవి గారి కారుతో కూడా దిగా అని ఇట్లా ఫుల్ హ్యాపీగా అట్లా 2-3 సార్లు కనెక్ట్ అయ్యాను. కలిసాను కూడా అక్కడ మీలవర్ కూడా సేమ్ ఫ్లోర్ కాబట్టి. నేను రూమ్కి వెళ్ళి జోకులు కూడా వేసేవాడిని. చిరంజీవి గారు నేను కొలీగ్స్ రా, పక్క ఫ్లోర్, మేమంతా మాటివి కొలీగ్స్, అందరికి ఒకేసారి శాలరీ వస్తుంది అలా. అట్లా చిరంజీవి గారి సినిమాలో చేయాల్సింది వాల్తేరు వీరయ్య కాంటాక్ట్ ట్రై చేశాను, కలుద్దాము ఆ టీంని ఎవరినైనా అని, కుదరలేదు. విశ్వంబరాకి ఏదో ఆప్షన్ ఉంది స్టిల్, చూడాలి. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఏమో ఐ డోంట్ అంటే ఇట్లా పర్టికులర్గా వెళ్ళి చేస్తే అడిగితే కూడా ఏముంటుందిలే, పెద్ద ఏం ఇవ్వరు, వెనక్కి నిలబెడతారు. నేను ఇలా థియేటర్ చేసుకుంటూ వచ్చాను. నేను 250 ప్రదర్శనలు చేశాను, కనీసం 1000 వీధి నాటకాలు వేసాను, కొన్ని మైమ్ షోస్ చేశాను, ఇలా సినిమాలు చేస్తున్నాను అని చెప్పడం కంటే కూడా నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఒక అవకాశం వస్తే, ఈ కుర్రోడు బాగా చేస్తున్నాడు, ఈ కుర్రోని తీసుకోండి. చిరంజీవి గారి సినిమాలో చాలా అంటే ఆయన కాంబినేషన్లో నిల్చుంటే అది వేరేలాగా ఉంటుంది. అట్లా వస్తుందేమో అని రిగ్రెస్గా సినిమాలు చేస్తున్నారు, ఆయన నాన్ స్టాప్గా చేస్తున్నారు. అసలు ఆయనతో కుర్ర హీరోలే పోటీ పడలేను అంత ఫాస్ట్గా అసలు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో దాంట్లో వస్తుంది, చేస్తా అన్నట్టు ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 70% మంది చిరంజీవి అభిమానులు, నటులు, దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్, రావడానికి కారణం కూడా చాలా ఆయనే. సో ఆయనతో చేయాలని లేనివాడు ఉండడు. ప్రతి ఒక్కరికి ఆయన సినిమా టీవీలో వస్తేనే మనం సెలవులు పెట్టి చూసేవాళ్ళం, ఇంకా ఆయనతో పనిచేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది. సో అది వస్తుంది అనిపిస్తుంది. నేను నా పాడ్కాస్ట్ అదే ఆయన వరకు వెళ్ళింది. అవునా? ఓ సూపర్. ఆయన వరకు వెళ్ళింది. ఆయన నా గురించి, నా పేరు ఏంట్రా ఆడి పేరు, పవన్ రమేష్ అన్న ఒకసారి తీసుకురా అన్నాడంట. ఆ మూమెంట్ కోసం వెయిటింగ్. నా హైపాడ్ చిరంజీవి గారి మీద పాడ్కాస్ట్ చేస్తున్నాను నేను. సో బేసిక్గా ప్లగ్ ఏంటంటే మనందరూ కూడా క్రేజీ పాడ్కాస్ట్ ఉంది హైపాడ్ అని, వేర్ హీ టాక్స్ అబౌట్ హిస్ లవ్ ఫర్ చిరంజీవి. ఇంతకి ఇంకా 100x ఉంటుంది ఆ పాడ్కాస్ట్లో. హీ బ్రింగ్స్ అదర్ ఫెలో ఫెనటిక్స్ కూడా ఇట్లా ఎవరైతే చిరంజీవి సినిమాల గురించి, చిరంజీవి ఎలా చిరంజీవి అయ్యాడు, ఎలా మెగాస్టార్ అయ్యాడు, ఆయన జర్నీ అండ్ ఆయన జర్నీ మీతో, ఆయన జర్నీ నా జర్నీ, మా ఇద్దరి కలయిక, మా ఇద్దరి జర్నీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ ఆయన ప్రతి సినిమా గురించి, ఆయన డబుల్ యాక్షన్ చేసిన సినిమాల గురించి, ఆయన చేసిన కాస్ట్యూమ్స్ గురించి, ఆయన హెయిర్ స్టైల్స్ గురించి, ఆయనకున్న బిరుదుల గురించి, ఆయనకు వచ్చిన అవార్డుల గురించి, ఆయన కలిసిన వ్యక్తుల గురించి, ఆయన పనిచేసిన దర్శకుల గురించి, ఆయన వీరాభిమానులతో ఒక్కొక్క ఇంటర్వ్యూ, ఒక ఎపిసోడ్ లాగా. సో ఇట్లా చేస్తున్నా. రేపు బర్త్డే ఉంది, గొంతు అస్సలు బాగాలేదు. నేను యాక్చువల్గా చేద్దాం అనుకున్నా కానీ ఇట్స్ ఓకే నా, వెనెవర్ ఇట్ ఇస్ కమింగ్ వి ఆర్ వెయిటింగ్. సో నాకు రేపు ఆయన బర్త్డే, మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. నన్ను ఫోన్లు చేసి తొందరరా అంటున్నారు. సో వెళ్ళాలి, మా అన్నయ్య బర్త్డే కాబట్టి. హోప్ఫుల్లీ మీరు చెప్పినట్టే ఒక ప్రాపర్ రోల్ విత్ చిరంజీవి సమ్వేర్, ఏమంటే ఇదంతా మేనిఫెస్ట్ అయి ఫర్ యువర్ లవ్ ఫర్ చిరంజీవి. ఏదో ఒక రోజు మీరు కూడా ఆయనతో యాక్ట్ చేసి and even more greater heights in your career. We are looking forward to more of your work. Thank you. So thank you for this mad next level Chiranjeevi fan podcast. నేనే కాదు బ్రో, అంటే నువ్వు ఏ చిరంజీవి ఫ్యాన్ కలిసినా సరే ఇలాగే ఉంటారు. అవునవును. అంటే చిరంజీవి ఫ్యాన్స్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే వేరే వైబ్ బ్రో. ఏ చిరంజీవి ఫ్యాన్ కలిసినా కూడా ఊపేస్తారు అంతే. ఊపుడు ఆయన డైలాగ్ చేయడం కానీ, డాన్స్లు, ఆయన ఫైట్లు, ఆయన గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన చేసే సహాయం గురించి, ఆయన ఇండస్ట్రీలో చేస్తున్న కార్యక్రమాల గురించి ఏ చిరంజీవి ఫ్యాన్ అడిగినా చాలా రెడీ చెప్పేస్తారు అంతే. టక్ దింపేస్తారు, అంత అభిమానిస్తారు ఆయన. అంటే ఆయనకి భక్తులు అంటారో లేకపోతే చిరంజీవి భక్తులే, ఇంకేమన్నా వేరే పేర్లు ఏమన్నా ఉంటాయేమో కానీ అసలు చిరంజీవి అనే పేరు చిరు యూ లైక్ చిరు, ఐ లైక్ చిరు అన్నట్టు చిరు ఇస్ మై చిరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.
చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. ఐ లవ్ యూ సో మచ్. ఇంద్ర చూడండి బాయ్స్, బీ హ్యాపీగా ఉండడం. రేపు అదే రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డే రోజున ఇంద్ర. టుడే ఓన్లీ. ఈరోజు ఇంద్ర రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డే సందర్భంగా. సెన్సేషనల్ సూపర్ డూపర్ హిట్ అయిన ఇంద్ర సినిమాని మీరు థియేటర్లో మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చూడండి, సేమ్ వైబ్ రాకపోతే కాసుకోండి. నేనైతే రేపు AAA సినిమాస్కి వెళ్తున్నా ఇంద్రాకి. సో మీరు ఎక్కడ చూస్తారో చూసి వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మా చిరంజీవి ఫ్యాన్స్ అందరూ మళ్ళీ ఒకసారి నన్ను గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ పవన్ రమేష్. నేను తెలుగు సినిమా నటుడిని, థియేటర్ యాక్టర్ని. దట్స్ ఇట్. ఐఎమ్ డూయింగ్ పాడ్కాస్ట్ ఆన్ చిరంజీవి. ఆయన మీద ఒక 100 ఎపిసోడ్లు చేద్దామని ఉంది. 100 ఎపిసోడ్ ఆయనతోనే చేయాలని ప్లాన్ కూడా ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఆ సినిమాలో అది చంటబ్బాయి పుస్తకం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఆయన రాసిన పుస్తకం నవల. దాన్ని జనరల్ గా తీసుకుని సినిమాగా చేశారు. దాంట్లో ఏంటంటే క్లైమాక్స్ వేరేలాగా ఉన్నది. దీంట్లో క్లైమాక్స్ మార్చారు. ఎవరో ఈయన జనరల్ గారు చేస్తూ జనరల్ గారు చిరంజీవి గారితో అన్నారంట, క్లైమాక్స్ లో చెండబ్బాయిని రివీల్ చేస్తున్నప్పుడు కమలాసన్కి 1 లక్ష రూపాయలు ఇచ్చి 1 డే షూటింగ్ పెట్టేసుకొని ఫినిష్ చేసేస్తాం, చెండబ్బాయి రివీల్ చేసేస్తాం అని ఇట్లా అనుకుంటుంటే చిరంజీవి గారు కూడా ఆలోచించి ఇట్లా వీళ్ళందరూ డిస్కస్ చేసి, లేదండి సినిమా అంతా చేసేసిన తర్వాత లాస్ట్ లో కమలాసన్ వస్తే అంతా మారిపోద్దేమో అనిపిస్తుంది, ఏం చేయాలి, లేదు ఒకటి చేద్దాము, వీడే చెండబ్బాయి అయితే ఎలా ఉంటుంది అని దాన్ని మార్చి దాన్ని అలా చేశారు. అద్భుతమైన సినిమా అసలు. నిన్న సాయంత్రం కూడా ఆ సీన్స్ పెట్టుకున్నా. గణపతి బయటకు వెళ్ళి ఒక 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ తీసుకురా అంటే డబ్బులేమండి అంటే గణపతి తీసుకురా అంటే ఎలా తీసుకొస్తామండి, ఆల్రెడీ వారికి డబ్బులు ఇవ్వాలి అంటే. కానీ అసలు ఇక్కడ ఎవరు రమ్మన్నారు, వీళ్ళు నాకు కాఫీ వద్దు, సిగరెట్ వద్దు, సిగరెట్ రావడం చాలా డేంజర్ తెలుసా అని కానీ మరి కాఫీ వద్దా అంటే వద్దు 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 అని ఇట్లా కొట్టుకుని మరి శ్వాసం కడతారు. అదేంటి యాక్చువల్గా ఇది సిగరెట్ అనేది అంత మంచిది కాదు అని ఎంత చేస్తాడంటే మ్యాన్. అసలు ఆ బీరువా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా కీస్ తీసి, నేను డాక్యుమెంట్స్ అన్ని ఆ బీరువాలో పొందుపరుస్తాను, కీస్ కూడా ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది అని లోపలికి వెళ్ళి తీసి ఫైల్స్ తీసుకొని ఇలా అంటాడు. కవర్ చేసిన మంది వచ్చి కూర్చొని చెప్పండి జ్వాల గారు. ఆ సీన్లోనే వచ్చి స్టైల్ ఎట్లా నిల్చుని ఓకే అసలు స్టైల్గా మాట్లాడతాడు. మై జీరో అనిపిస్తుంది. అది ఇంకా చాలా ఫేమస్ అయిన ఉంటాడు. వెల్కమ్ మిస్ జ్వాల, ఐ వాంట్ టు ఇంట్రాగేట్ అని ఇది కాదు ఇక్కడ కావాలండి మరి వెల్కమ్ మిస్ జ్వాల, ఐ వాంట్ టు ఇంట్రాగేట్. ఎస్ ఇది కరెక్ట్ అని కొట్టేసుకొస్తాడు మళ్ళీ. ఓ మై గాడ్, అసలు ఆయన టైమింగ్, ఆయన యాక్టింగ్, ఆయన వేరే లెవెల్ అసలు. మ్యాజికల్. అతనిలో ఏదో ఉంది, అతను ఒక హీరో అంతే, అదొక స్టార్. నోబడీ కెన్ ఇంపాసిబుల్ అండి. ఎవరు వచ్చినా ఎంత డాన్స్ చేసినా ఎంత ఫైట్ చేసినా ఇప్పుడు అంటే ఇప్పుడు తక్కువ అన్నట్ల నేను కానీ అంటే అక్కడ బేసిక్స్ అక్కడి నుంచి వచ్చాయి. అంటే చిరంజీవి గారికి కూడా చాలా రామారావు గారి సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాగేశ్వర గారు సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎస్వి రంగారావు గారు అంటే ఆయనకి చాలా ఇష్టం, శివాజీ గణేష్ గారు అంటే ఆయనకి చాలా ఇష్టం. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన అభిమానం అప్పటికి, శత్రుఘ్న సిన్హా అంటే చాలా అభిమానం. వీళ్ళందరికీ ఉన్నా కానీ చిరంజీవి కంటే రజనీకాంత్ ఆల్రెడీ ముందు హీరో. చిరంజీవి ఒకరోజు షూటింగ్ కి చెన్నైలో వెళ్ళి రజనీకాంత్ కలిశాడు కూడా, ఏది సినిమాలోకి రాకముందు ఇట్లాగా యాక్ట్ చేయాలి అన్నంత కూడా ఉండే అంట. ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను హైకోర్టు కూడా చెప్పినట్టున్నాను. సో అలాంటి వ్యక్తి మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కదా, బిఏ చదువుకొని వచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం అంటే ఒక